అంటే పథకాలు స్టార్ట్ చేసిండు కదా, ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నాడు, ఫ్రీ ఫ్రీ కరెంట్ బస్ ఇస్తున్నాడు. ఇస్తుండం మేడం. ఇప్పుడు మా మీద డబ్బులు, ఆడల మీద డబ్బులు మా మీద తీసుండు. డబల్ ఛార్జీలు అయిపోయినాయి. ఉమ్. డబల్ ఛార్జీలు మాకు. అసలు ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్టేనంటారు అసలు? ఫ్రీ పథకాలు అంటే ఒక లెక్కతోటి పెట్టాలి. జెంట్స్ కు సీట్లే దొరుకుతలేవు మొత్తం. ఉమ్. ఆ? వాళ్ళ వాళ్ళ మీది మా మీద తీస్తుండు ఉమ్. అట్లా. అంటే ఫ్రీ పథకాలు అంటే ఏ పథకాలు ఫ్రీలో పెడితే బాగుంటాయి అంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇక వాళ్ళకు పెద్ద పెద్దలు వాళ్ళు తెలుసు కదా మేడం. మనం ఎట్లా ఇంట్లో ఫ్రీ పెట్టినా కూడా మన దాంట్లోకెళ్ళే తీస్తాడు ఎట్లనే డబ్బులు. ఉచిత కరెంటు గాని. అన్ని మన దాంట్లోకెళ్ళే తీస్తాడు. వాళ్ళ ఇంట్లోకెళ్ళి అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి సర్వేలు చేస్తున్నారు కదా, సర్వేలు మేడం. సర్వేలా ఎట్లుందంటే కొంతమందికి లేనోళ్ళకి అసలే వస్తలేవు, ఉన్నోళ్ళకే వస్తున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నోళ్ళకే వాళ్ళకే వస్తున్నాయి రాజకీయ నాయకులు. అసలు కరెక్ట్ గానే చేస్తున్నారా సర్వేలు? ఈడ చేస్తారు మేడం, కరెక్ట్ గా అస్సలు చేస్తలేరు. ఈసారి లేనోళ్ళని చూసి వాళ్ళకు వచ్చి డైరెక్ట్ చూసి కనుక్కొని ఇవ్వాలి. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో స్కీమ్లు అయితే ఎక్కువ కనిపించలేదు, కానీ ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కానీ కాకపోతే మన డబ్బులతోటే ఈయన చేస్తుండు అట్లా. కేసీఆర్ అవి రిలీజ్ చేసిండు, ఇప్పుడు ఈయన ఇస్తుండు. ఇప్పుడు ఈయన మొన్నటిదాకా 25% జాగలేదంట ఎక్కడ. వీడికెళ్ళి ఇస్తాడు ఈయన కూడా. అంతా కొనుక్కున్నలే ఉన్నాయి చాలా మంది. అంటే ఇప్పుడు ఆయన బెస్టా ఈయన బెస్టా అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు వచ్చినా మనకు మంచి చేస్తే అందరు బెస్ట్ మేడం అట్లా అని. థ్యాంక్ యూ.